హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో ఫ్రాక్ అనమాట, మిడ్డీ స్కూల్ యూనిఫామ్ మిడ్డీ అనేది ఉంటుంది కదా చిన్నపిల్లలది. ఆ మిడ్డీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే సైడ్ పాకెట్ కావాలండి అని మనకు చిన్నపిల్లలు ఏవైనా పెట్టుకోవడానికి పాకెట్తో సహా నేను అనేది మీకు చూపిస్తానండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక కటింగ్ అనేది నేను కటింగ్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత ఈ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయన్నది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనము స్కూల్ యూనిఫామ్ మనకు 1.5 మీటర్ అనేది చిన్నపిల్లలకి ఒక 7 ఇయర్స్ పాపకి అనమాట. 6-7 ఇయర్స్ పాపకి ఏ విధంగా మా కొలతలు అనేది చూపిస్తాను. 1.5 మీటర్ అనమాట. ఇది 1.5 మీటర్లో కింద వచ్చేసి మనకు 4 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ కోసం అనేది తీసుకోవాలి, కింద పట్టీ కోసం. అలాగే 23 ఇంచెస్ అనేది పొడవు. ఈ విధంగా మనం అనేది పొడవు లెంత్ అనేది తీసుకోవాలి. 4 ఇంచెస్ సపరేట్, 23 ఇంచ్ అనేది ఒరిజినల్ లెంత్ అనమాట. ఇట్లా 4 ఫోల్డింగ్స్ అనేవి మనం మడత అనేది పెట్టుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ మీద మనకు 21 అనేది వస్తుంది లూజ్ అనేది. ఇట్లా అంటే 2 మీటర్లు అనుకోండి కింద సైడ్ అనేది. పెద్ద పన్నా కాబట్టి కింద మనం ఫోల్డింగ్ చేసుకుంటే మనం 4 మడతల మీద 21 అనేది రావాలి. ఈ విధంగా కొలత అనేది ఉందన్నమాట. ఇలా నేను కటింగ్ అనేది కింది భాగం అనేది తీసుకున్నాను. అంటే మొత్తము 21x84 ఇంచ్ టోటల్ లూజ్ అనమాట. అదేవిధంగా పొడవు అనేది చూద్దాము. 10.5-11 ఇంచ్ అనేది వస్తుందన్నమాట మనకి బాడీ పొడవు అనేది. కింద నడుము వచ్చేసి మనకి సైడ్కి వచ్చేసి 2 ఇంచెస్ అనేది 1.5 కానీ 2 కానీ పెట్టుకోవచ్చు ఇట్లా లూజ్ కోసం మెజర్మెంట్. ఇది వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ అనమాట. 7 ఉంది అంటే 28, మొత్తం 4 భాగాలు కలిపితే 28 సైజ్ అనమాట. 14 ఇంచ్ పొడవు. ఈ విధంగా నడుము కూడా 14 ఇంచే పెట్టుకున్నానండి. ఎందుకంటే కింద డాట్ అనేది పోతే మనకు 13 ఇంచ్ లూజ్ అనేది వస్తుంది. అంటే 4వ భాగంకి 6.5 అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా అనేది ఉంది. హ్యాండ్ వచ్చేసి మనం మార్కింగ్ షోల్డర్కి 1/2 ఇంచ్ అనేది వదులుకొని కింద ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5 పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకుంటే 6 ఇంచ్ వస్తుంది. చంక భాగంలో టైట్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. నెక్ పొడవు వచ్చేసి 5 పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 2.5 అంటే 2.5 వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకు పైన లెంత్ వచ్చేసి కింద 2 పైన 2 నెక్ విడుతూ పొడవు అనేది పెట్టుకోవాలా. ఈ విధంగా మొత్తం అనేది కొలతలు ఉన్నాయండి. దీన్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మిడ్డీని అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు పాయింట్ పీస్ అనేది తెచ్చుకుంటారనమాట. ఇది స్కూల్ యూనిఫామ్ మిడ్డీ అనమాట. ఇలాగా మనం కొలతలు అనేది తీసుకున్న తర్వాత సైడ్ పాకెట్ కూడా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 1-1.5 అనేది మనము ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కటింగ్ అనేది చేసుకున్నాం. ఎక్స్ట్రా అనేది ఇక్కడ మేము అతుకు అనేది ఉంది కదా, ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి ఇప్పుడు జాయింట్ చేసుకున్నాం బాడీకి. ఇలా 2 ఒకే విధంగా మనకు నెక్ భాగం అనేది చంక భాగం అనేది చూసుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి. ఇక్కడ మూల దగ్గర కొంచెం అనేది ఇట్లా పెట్టేసుకోండి, ఎందుకంటే మనకు పట్టేసినట్లు షోల్డర్ మీద ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలా ఓపెన్ చేసుకుని షోల్డర్ భాగాలు అనేది ఇలా ఫినిషింగ్ చేసుకోండి. మనకు ఒకే సైడ్ పడితే లాగినట్లా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే నెక్ అనేది మనము కొంచెం స్టిచ్చింగ్ అనేది ఒక పాదం అంత వెడల్పులో మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఒకేసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోకుండా సేమ్ ఇలా చెక్ చేసుకుని మనకు 1 ఇంచ్ అయితే ఏదైతే ఉందో ఇట్లా మనం స్టిచ్చింగ్ అనేది కాజా పట్టి ఉక్సు పట్టి సేమ్ ఒకే విధంగా సపరేట్ అనేది లేకుండా ఈ బాడీ ఫ్రాక్కి మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. కొత్తగా చూస్తున్న వారికి కొంచెం అర్థమయ్యే విధంగా నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను.
ఇలా మనం అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాము. ఇలాంటి క్రాస్ పీస్ అనేది మనకు చంక భాగాన అలాగే నెక్కుకి ఈ విధంగా స్లీవ్లెస్ ఉంటుంది కదా, బాడీ ఫ్రాక్కి సరిపడా మనం ఇలా అతుకులు అనేది వేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది 1 ఇంచు వెడల్పులో మనం తీసుకుని క్రాస్ పీస్ అనేది రెడీ చేసుకొని ఈ విధంగా హ్యాండ్స్కి అనేది కుట్టుకోవాలండి. ఇలా 2 చంక భాగాలు నెక్కుకి ఒకే విధంగా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన వచ్చేసి మనము 1/2 ఇంచు లోపలికి మడిచి స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఒక పాదం పైన మాత్రమే మనము లోపలికి అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ అనేది మనము పెట్టి లోపల సైడ్ పెడితే మనకు నెక్ భాగం అనేది సరిగ్గా కుదరదు, అలాగే ఫోల్డింగ్ అవ్వదు అన్నమాట. ఇక్కడ మనం క్రాస్ అనేది ఉంది కదా, మనం రౌండ్ అనేది నెక్కుకి రౌండ్ తిరిగే కాడంతా ఇలా కచ్చాలు అనేది పెట్టేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా కచ్చా అనేది పెట్టుకున్న తర్వాత కాట్ అనేది ఇప్పుడు మనం పై కుట్టు అనేది పెట్టి ఇలా మనము ఏదైతే అతికిచ్చామో నెక్ పీస్కి ఆ పీస్ మీద రావాలి పై కుట్టు అనేది. మనం ఇక్కడ హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నాయి అని అంటే ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ నెక్ పీస్ అనేది మనము ఫోల్డింగ్కి తగినంత మాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకు సరిగ్గా ఫోల్డ్ అవ్వదు అన్నమాట, నెక్ తేడా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసి మనకు ఏదైతే మనము కుట్టు వేసామో కుట్టు భాగం అంతా లోపలికి ఫోల్డ్ అయ్యేటట్లు చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ అనేది మనం హ్యాండ్ అనేది పట్టుకోండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ బ్యాక్ సైడ్ అనేది మనము పట్టుకోవాలి. వెనక పట్టుకుంటే తేడా అనేది వస్తుంది. మీరు ఒకసారి ఇలా స్టిచ్ చేసి చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడు, ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇలా చూడండి, నీట్గా ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ చంక భాగాన కూడా మనం అనేది ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మనము ఇలా చిన్న చిన్న కాట్ అనేది పెట్టేసుకోవాలి. ఫినిషింగ్ అనేది మనకు హ్యాండ్స్ ఈజీగా ఫోల్డ్ అవుతుందన్నమాట. మనకు ఎక్స్ట్రా పీస్ అనేది బ్లౌజ్కి కానీ అలాగే ఇక్కడ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో నెక్ కానీ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసి మనము సైజ్ చేసుకుని ఈ విధంగా మనకు ఫోల్డింగ్ అయ్యేంత పెట్టుకుని మనం ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. పిల్లలకి పాకెట్ అనేది అవసరం కదండి, సైడ్ అనేది వేయండి అని వస్తారు కదా, అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. అది కూడా రైట్ సైడ్కి పడేటట్లు మనము వచ్చేటట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మనకు హ్యాండ్స్ ఆర్మ్ హోల్ దగ్గర నెక్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా పైకుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎప్పటికప్పుడు దారాలు అలాగే ఎక్స్ట్రా పీస్లన్నీ కటింగ్ చేసుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది నీట్గా ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ సైడ్ అనేది హ్యాండ్ పట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం నెక్ భాగం అంతా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా స్కూల్ యూనిఫామ్ మిడ్డీ కోసం
పైన అనేది షర్ట్ వస్తుంది కాబట్టి మనకు ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అన్నమాట. ఫినిషింగ్ అనేది చూడండి. ఉక్సు పట్టి కాజా పట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఉక్సు పట్టి కింద పెట్టేసుకొని కాజా పట్టి మీదకి మనము ఉక్సు పట్టి వచ్చే విధంగా ఇలా పెట్టేసుకుని ఒక 3 ఇంచ్ వరకు మనము ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా మీరు కొలత పెట్టేసుకుని మీరు బాడీ అంటే పాప పొడవును బట్టి బాడీ పొడవును బట్టి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఇలా రఫింగ్ అనేది ఇచ్చుకొని మళ్ళీ మనము ఇప్పుడు కుట్ట అయితే ఏదైతే ఉందో 1 ఇంచ్కి అక్కడి నుంచి ఇట్లా రివర్స్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ మిడ్డీస్కి ఇలా ఒక 2 అనేది 2 హుక్స్లు పెట్టేసుకుంటే అయిపోతుంది. మొత్తం ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం డాట్స్ అనేది వేసుకోవాలి. ఇది ఒక 2.5 ఆ మధ్యలో పొడవుతో మనం ఇలా టక్స్ అనేది వేయాలి. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మధ్యలో నుండి వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ డాట్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఇదే విధంగా వేసుకోవాలండి. ఇక్కడ మనం కచ్చా అనేది ఇప్పుడు షోల్డర్ భాగం ఉంది కదా, ఈ షోల్డర్ భాగంలో నుండి మనం ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనము కింద 1.5 అంత పైకి మనం 1/2 ఇంచ్ అనేది మనకు నడుము భాగానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంత మనం పైకి 1 ఇంచ్ అనేది పైకి పెట్టుకొని ఇక్కడ అనేది మనకు నడుము దగ్గర టక్స్లు అనేది బెల్ట్ వాడతారు కదా స్కూల్ యూనిఫామ్ కాబట్టి ఈ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ పైకి అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము బెల్ట్ పెట్టుకోవడం కోసం మనం పట్టీ అనేది తయారు చేసుకుందాము నాడలాగా. ఇక్కడ వచ్చేసి వెడల్పు 1.5 కానీ 1.5 కానీ 1.5 ఇంచ్ తీసుకోండి. ఇలా తీసుకొని మనం 4 ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 2 సైడ్లు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎడ్జ్కి అనేది మనం కరెక్ట్గా వారకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 4 మాత్రం తయారు చేసుకోవాలి ఇట్లా సరిపడా. ఇలా మళ్ళీ అటు సైడ్ కూడా 2 వైపులా ఇట్లా కుట్ట అనేది వేసుకుని ఒక 3.5కి బెల్ట్ మనకు ఎంతైతే ఉంటుందో దానంత వెడల్పు కొంచెం ఫ్రీగా ఉండేటట్లు చూసుకొని ఇలా పొడవు అనేది చెక్ చేసుకుని ఒక 4 పీసులు అనేది తీసుకొని బెల్ట్ కోసం ముందే అటాచ్ చేసి పెట్టుకోవాలి. మనము మొత్తం మిడ్డీ కుట్టిన తర్వాత అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందే ఈజీగా ఉండడం కోసం ఇట్లా 3.5 పొడవుతో మనం ఇలా తీసుకొని బాడీకి అటాచ్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా డాట్స్ ఉంటాయి కదా, డాట్స్కి అవతల కానీ ఇవతల కానీ మనకు వీలును బట్టి ఇలా పెట్టేసుకొని రఫ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని రఫ్ అనేది మనం ఇవ్వాలండి. సేమ్ అవతల కూడా ఫ్రంట్ సైడ్ అదే విధంగా బెల్ట్ కోసం ఇలా అటాచ్ చేసుకోవాలి. నడుముకు ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అనేది కుచ్చు పెట్టేసుకోవాలండి. ఎలాగనేది చూపిస్తాను. ఇలా బాడీని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కింద వచ్చేసి మనము పాకెట్ కింది భాగానికి మనం
మిడ్డీకి ఎలా అనేది చూపిస్తాను. ఇలా మనకు 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకొని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా. పొడవు భాగాన్ని అనేది ఒక సైడ్ అనేది తీసుకోవాలి. ఒక పీస్ అనేది మనం తీసుకొని ఇలా సెంటర్కు 4 మడతల మీద మధ్యలో ఇలా కచ్చా అనేది పెట్టేసుకొని ఒక భాగాన్ని తీసుకోవాలి. ఇలా ఒక భాగాన్ని తీసుకున్న తర్వాత మనకు ప్యాకెట్ కోసం మనము సైజు ఎంతలో తీసుకోవాలా అనేది చూపిస్తాను. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఏవైనా ఉంటే కటింగ్ అనేది చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇది అంచు భాగం అనేది ఉంది కాబట్టి నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇదంతా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కటింగ్ కరెక్ట్గా చేసి పెట్టుకొని ఇప్పుడు పొడవు లూజ్ అనేది చూద్దాము. ఇక్కడ సెంటర్కి ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇలా 12 ఇంచ్ పొడవు అనేది చూసుకొని ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద 7.5 అనేది తీసుకోవాలి. మనకు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోను మనకు ఇటు 1 ఇంచ్ తగ్గిపోతుంది అన్నమాట. డబల్ ఫోల్డింగ్ మీద 15 తీసుకోవాలి లూజ్ కోసం. పొడవు కోసము 12.5 అనేది తీసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము డబల్ ఫోల్డింగ్ ఈ ప్యాకెట్ అనేది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇట్లా అనేది ఉంది కదా, మనకు రైట్ సైడ్ అనేది ఓపెన్ అనేది రావాలి. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుకి కానీ 2.5 ఇంచుకి కానీ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకు చిన్నపిల్లల హ్యాండ్ కాబట్టి 5 ఇంచుకి కానీ 5.5 ఇంచుకి కానీ మనకు హ్యాండ్ పట్టే విధంగా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 5 ఇంచ్ అనేది పెట్టాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 5 ఇంచ్ భాగాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక సైడ్ అన్నమాట పొడవు భాగాన్ని వరకు తీసుకుని ఇది అనేది కింద ఇలా ఫోల్డ్ అవుతుంది కదా, ఇక్కడి నుంచి పొడవు అనేది వస్తుంది. ఇలా పొడవు అనేది పెట్టేసుకొని ఈ విధంగా మనకి అవుట్ సైడ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా అవుట్ సైడ్ అనేది పెట్టేసుకుని మనం ఇక్కడ మార్కింగ్ అనేది ఏదైతే ఇచ్చామో ఇక్కడ 2.5 అనేది పై పక్కన మన సైడ్ ఉండేటట్లు చూసుకొని, మన సైడ్ అనేది నడుము వస్తుంది కాబట్టి కింది సైడ్ అనేది 4 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అది కింది భాగానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా పెట్టేసుకోండి. 5 ఇంచ్ అనేది హ్యాండ్ కోసం, ఇక్కడ 2.5 మళ్ళీ చూపిస్తున్నా. ఇలా పెట్టేసుకుని ఈ పొడవు అనేది 12 ఇంచుకి అన్నమాట. ఇది లూజ్ వచ్చేసి 15 ఇంచ్ ఉంటుంది. మీరు ఇంకొంచెం పొడవు వెడల్పు తగ్గించుకొని అయినా పెట్టుకోవచ్చు. మినిమం ఈ మైన ఉండాలని చెప్పేసి నేను పెట్టాను. ఇక్కడ 5 ఇంచ్ వరకు స్టార్టింగ్ ఎండింగ్ ఒక కుట్ట అనేది వేసి రఫ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న కాట్ అనేది దారం మనం ఏదైతే రఫ్ చేసామో అక్కడి వరకు ఇలా కాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా కాట్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఏదైతే స్టిచ్చింగ్ చేసామో అక్కడి నుండి మళ్ళీ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఈ కుట్ట అనేది ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది చేసుకోండి. మన పిల్లలు మాటికి చేయి తీస్తా పెడతా ఉంటారు కాబట్టి మనకి ఎక్కువ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా మనకు ఈ పీసెస్ అన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా ఒక కుట్టేసుకోండి. ఇలా ఒక కుట్టేసుకున్న తర్వాత పై పక్కన ఇప్పుడు అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు మనకు రివర్స్ అనేది చేసుకోవాలి. ఇలా రివర్స్ అనేది చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రివర్స్ చేయాలి. అలా రివర్స్ చేసినప్పుడు సీదాగా పడేటట్లు ఈ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్లు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనకు 1/2 ఇంచ్ వెడల్పులో మళ్ళీ ఒక కుట్టు అనేది వేయాలి. మనకు
జెంట్స్కి ఏదైతే పాకెట్ ఉంటుందో ప్యాంట్లకి ఆ విధంగా అన్నమాట. ఇది ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనము ఈ పీస్ ఏదైతే ఉందో కింద నుండి మళ్ళీ పైన అనేది వచ్చేసింది కదా, ఈ డబల్ మీద మనం అనేది ఒక కుట్టు వేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా. చాలా ఈజీగా చెప్తున్నానండి, మీకు అర్థమయ్యే విధంగా అర్థం చేసుకుని ఈ విధంగా నేర్చుకోండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అనేది మనకు మళ్ళీ ఇంకొక భాగం అనేది ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా కింద కానీ పైన కానీ అటాచ్ చేయకూడదు. చూడండి 12 ఇంచు పొడవు, ఈ విధంగా వెడల్పు 7.5 అనేది వస్తుంది. ఈ విధంగా వస్తుంది అన్నమాట. మన హ్యాండ్ పట్టే విధంగా పెట్టేసి మనం స్టిచ్ చేస్తే చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము దీని మీద ఇలా పెట్టేసుకుని కింద భాగం నడుముకు, మన సైడ్ ఉన్న భాగము నడుముకు వస్తుంది కుచ్చు. కింద సైడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద కరెక్ట్గా పెట్టుకోండి. పైన ఏదైనా ఉంటే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అంచు భాగం అనేది వస్తుంది కాబట్టి ఇట్లా ఒక 1/2 ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి. ఇక్కడ వచ్చేసరికి ఇది ఏదైతే ఉందో ఇక్కడ రఫ్ అనేది చేయండి. ఈ మీద అనేది ఎక్కించకుండా కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర రఫ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయండి. మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత పైన హెచ్చు తగ్గులు ఏదైనా ఉంది అని అంటే కటింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్కి పడేటట్లు పెట్టుకోవాలి. అది కూడా రైట్ సైడ్ రావాలి, లెఫ్ట్ కాకుండా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం కుచ్చు అనేది పెట్టేసుకుంటే నడుముకి ఈ పాకెట్ ఉంది అన్నట్టు కూడా కనపడదు. ఇప్పుడు ఓవర్లాక్ అనేది సైడ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం పైనుంచి ఇప్పుడు కుచ్చు అనేది నడుముకి డబల్ కుచ్చు అనేది పెట్టుకోవాలి. మీకు ఐడియానే ఉంటుంది కదా డబల్ ఫోల్డింగ్ అనేది. ఇక్కడ వచ్చేసి దీనికి మీరు అటాచ్ అనేది చేయకూడదు అన్నమాట. మనం కుచ్చు పెట్టేసుకున్న తర్వాత మనం నడుము అటాచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. ఇక్కడ అనేది మనం కుచ్చు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ అనేది అటాచ్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు సెంటర్కు కచ్చా అనేది పెట్టేసుకున్నాం కదా, నడుము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. బాడీ పొడవు మనం బాడీని కుట్టాం కదా, నడుము లూజ్ ఎంత ఉంది మనకు 6.5 7 ఇంచు రావాలి. ఇక్కడ నుంచి 1.5 తీసేసి మిగతాది ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. 1 ఇంచు అటు సైడు 1 ఇంచు మన సైడు పెట్టుకోవాలి. ఈ విధంగా 1 ఇంచు అటు సైడు 1 ఇంచు మన సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి క్లాత్ను బట్టి మీరు లోపలికి పెట్టేసుకోవాలి. 2 2.5 వెడల్పు అనేది రావాలి. అంతకంటే ఎక్కువ రాకూడదు, చిన్నపిల్లలు కాబట్టి. ఇలా మనం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్టే బాడీకి సైడ్ అటాచ్ చేయకూడదు. మనము ఎట్లా అంటే పాకెట్ వేసాం కదా, పాకెట్ అనేది ఫ్రంట్ భాగానికి వచ్చే విధంగా చెక్ చేసుకుని మనం నడుముకి కూర్చోబెట్టిన తర్వాత సైడ్ అనేది జాయిన్ చేసుకొని కుట్టాలి. అది ఎలా అనేది చూపిస్తాను. ఇలా కచ్చా పెట్టేసుకోవాలి. మనం ఎంతైతే లూజ్ వదులుకున్నామో బాడీకి 1.5 1.5 ఇంచా అనేది చూసుకుని ఇక్కడి నుంచి మనం మొత్తం ఎంతైతే ఉంది 14 ఇంచు ఉంది. ఈ 14 ఇంచు సగం ఒక పీసు రావాలి ఒక సైడ్ అన్నమాట. ఇంకొక సైడ్ 14 ఇంచు, మొత్తం 14 28 ఇంచు లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు సగం వరకు మనకు 14 ఇంచు వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం లంగా అనేది నేను తీసుకున్నాను కదా, లూజు పొడవును బట్టి మనకు 2 ఇంచు 2.5 వెడల్పులో ఈ టక్స్ అనేది ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే మనకు నడుము దగ్గర కూడా ఫోల్డింగ్ అంతే పైకి వెళ్ళిపోతుంది, లోపలికి అంతే వస్తుంది.
దాన్ని బట్టి మనం చూస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. 14 ఇంచ్ ఈ విధంగా రావాలి. ఇటు సైడ్ కూడా 14 ఇంచ్ రావాలి. ఇలా చెక్ చేసుకుని 1కి 2 సార్లు మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ అనేది ఇది ఫోల్డింగ్ పై పీస్ మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం పాకెట్ అనేది వేసాం కదా, అది మడత పెట్టుకోకూడదు అన్నమాట. పెట్టకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పైన స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, ఆటోమేటిక్గా కింద అనేది స్టిచ్చింగ్ పడుతుంది. మనము సపరేట్గా జాయిన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ గమనిస్తూ మనము స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి. ఇలా 1 ఇంచి పైకి అవుట్ సైడ్, 1 ఇంచి మన సైడు ఇలా పెట్టేసుకుని డబల్ ఫోల్డింగ్ అనేది డబల్ బెల్ట్ అంటారు. ఈ విధంగా రావాలి. చూడండి, నేను ఇక్కడ నాకు అలవాటు మీద నేను అందాజుగా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్నా కానీ 2 ఇంచి కంటే ఎక్కువ రావట్లేదు. చూడండి, మీరు మార్కింగ్ వేసుకుని చూసుకోండి. మీకు డౌట్ ఉంటే మార్కింగ్ వేసుకొని మీరు మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా సెంటర్కు అతుకు అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. అక్కడి నుంచి మనకు ఫ్రంట్ సైడ్ పడేటట్లు బాడీని అటాచ్ చేసుకోవడం కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, 14.5 ఇంచు కరెక్ట్గా వచ్చేసింది. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అనేది ఏం కాదు. ఇప్పుడు మనకు ఎటు సైడ్ పడుతుంది అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలని అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మీరు ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఇట్లా మనం రివర్స్ చేసుకుంటే ఎక్కడికి వస్తుంది ఇది. ఇప్పుడు 2 సీదాగా పెట్టేసుకోండి. ఇట్లా బాడీ కింది భాగం ఇలా పెట్టేసుకుని ఇప్పుడు సైడ్ అనేది కుట్టుకోండి. మనకి ఇట్లా వేసినప్పుడు బాడీ సైడ్కి రైట్ సైడ్కి వచ్చే విధంగా, అది కూడా ఫ్రంట్ సైడ్ పడాలి. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అనేది అవుతారు. చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఈ విధంగా సైడ్ మనకి ఎంత కుట్లో స్టిచ్చెస్ అవసరమో అన్ని వేసుకుని స్టిచ్చింగ్ అనేది చేయండి. లాస్ట్కి ఎడ్జ్కి కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ అనేది అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు మధ్యలో నుండి మనము పెట్టేసుకుని ఇప్పుడు ఏదైతే ఉందో కరెక్ట్గా తేడా రాకుండా మనకు సైడ్ అనేది ఇట్లా ప్యాకెట్ దగ్గర నుండి మనకు ఫ్రంట్ సైడ్కి పడేటట్లు బాడీ ఉల్టా అనేది పెట్టుకోవాలి. మనకెళ్ళి ఉల్టా ఉండాలి. కింద భాగానికి సీదా వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉందండి, చూసి స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఎందుకంటే నేను చెప్పేది చిన్న చిన్న టిప్స్ అనేది అర్థం కావు కదా మీకు. ఇలా డబల్ ఈతల సైడ్ కూడా మనం యథావిధిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అనేది కొంచెం తేడా వచ్చేసింది కదా, ఇక్కడ కొంచెం ఇలా ఇప్పేసుకుని మనం కరెక్ట్గా టక్స్ అనేది పెట్టుకొని మిగతా భాగానికి లోపల సైడ్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది వచ్చేసింది కదా, లోపలికి ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కోసం ఇలా, లేదు అని అంటే మనం ఫస్టే మనం కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా ఇప్పుడు నడుముకు అనేది మనము
ఓవర్లాక్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ భాగాలు ఏవైతే ఉన్నాయో మనకు పైన బెల్ట్ కోసం నేను అటాచ్ చేశాను కదా బాడీకి, ఇవనేది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకుని లూజ్ అనేది వదలకుండా ఇక్కడ మడత అనేది ఫోల్డింగ్ అనేది వచ్చేసింది కదా, ఆ ఫోల్డింగ్ని మనం ఓపెన్ చేసుకుని ఇలా పెట్టేసి కొంచెం మాత్రమే రఫ్ అనేది ఇచ్చుకోవాలండి. ఇక్కడ పైన ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి బెల్ట్కి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకుని కొంచెం ఒక 2 ఇంచ్ మాత్రమే లూజ్ పెట్టుకొని ఇలా రఫ్ చేసుకోవాలి కింద సైడ్. మనకు నడుముకి స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే ఈ విధంగా చేసుకోవాలండి. ఫస్ట్ మనము ఇలా చేసుకోవడానికి కుదరదు అన్నమాట. ఈ బెల్ట్ అన్నీ కూడా ఇలా కరెక్ట్గా ఎక్కడ వస్తుందనేది చూసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. మందం అనేది పాయింట్ పీస్ కాబట్టి కొంచెం మందంగానే ఉంటుంది, చూసుకొని రఫ్ అనేది లాస్ట్కి ఎడ్జ్కి అనేది పైన రఫ్ అనేది ఇవ్వాలండి. ఇలా రఫ్ అనేది అంతా అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ నడుము దగ్గర ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ అనేది మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ పట్టీ అనేది వస్తుంది కదా సైడ్కి అనేది పాకెట్ పట్టీ, అది దాని మీద పడకుండా మనం రఫ్ అనేది చేసుకోవాలి. 4 బెల్ట్ ఈ విధంగా ఉన్నాయి. ఇలా నడుముకు అనేది పట్టీ మనము వేసాం కదా, ఇలా వేసిన తర్వాత ఇలా ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఓవర్లాక్ అనేది చేస్తాను. ఓవర్లాక్ ఇస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కస్టమర్స్ అనేది మన దగ్గరికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఇవ్వడం వలన. ఇలా వేసుకోవాలి నడుముకి ఓవర్లాక్ అనేది. ఇప్పుడు సైడ్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి చెస్ట్ లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకుని చేసుకోండి. లేదు అంటే సైడ్కి అనేది మనం ఎంత మార్జిన్ అనేది తీసుకున్నామో 1.5 2 ఇంచా అనేది చూసుకొని కొలత పెట్టేసుకొని ఒకసారి టేప్తో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకు లూజు టైట్ అవుతుంది అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. నడుము దగ్గర సేమ్ అంతే అండి. ఇలా కింద మీదికి ఒక 1 ఇంచ్ వెడల్పులో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ ఎలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. 3.5కి కానీ 4 ఇంచుకి కానీ ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. స్కూల్ యూనిఫామ్స్కి సేమ్ ఇలా చేసుకోవాలండి. ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి మనం ఇలా వేసుకోవాలి. లైనింగ్ అనేది సైడ్ అనేది ఓవర్లాక్ ఇలా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ విధంగా తీసుకుని మనము 4 ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అనేది ఉంది కదా అక్కడ వరకు మనం వేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచుకి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. సర్దుకుంటూ ఇట్లా నీట్గా ఇక్కడ అనేది క్రాస్ తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా పెట్టేసుకుని కింద 4 ఇంచుకి కరెక్ట్గా మనకు కొలత చూసుకుంటూ ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. లాస్ట్లో మనం ఓన్గా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటామంటే ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా మనకు తేడా అనేది వస్తుంది. మొత్తం కింద అనేది ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తేడా అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.
చూడండి ఇట్లా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కొత్త వారు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. బ్యాక్, ఫ్రంట్, సైడ్ పాకెట్. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మిడ్డీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది, మొత్తం చూసి నేర్చుకోండి. ఇలా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఒక మిడ్డీ మనకు తయారు కావాలి అని అంటే ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అని అంటే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనకు సైడ్ పాకెట్ అనేది ఇలా మనకు చూడండి, ఇప్పుడు మనం పాకెట్ ఉంది అన్నట్టు తెలియకుండా ఇలా ఉంటుంది అన్నమాట నీట్గా. ఇంకెందుకు మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసి నేర్చుకోండి. ఇలా వస్తుంది అన్నమాట. మొత్తం అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా 2 ఫ్రాక్స్ అనేవి స్టిచ్చింగ్ చేశానండి మన షాప్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.